ఇందాక చెప్పాను కదా నేను జస్ట్ 3 అని, ఆ 3 కూడా వస్తే పరిపూర్ణం అవుతుంది సర్వే అని. ఆ 3 ఒకటి వచ్చింది, 2 వచ్చాయి, 2 వచ్చేసాయి. ఒకటి వైసీపీకి ఒకటి జనసేనకి యాడ్ అయింది, ఒకటి టీడీపీకి యాడ్ అయింది. ఇంకొకటి వస్తే ఆ సర్వే సంపూర్ణం అవుతుంది. అది ఎలా జరిగింది ఏంటి అంత పర్ఫెక్ట్గా ఎలా జరిగింది అనేది మనం మాట్లాడటానికి మనతో కేకే సర్వే గడిచిన 4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ కూడా సెన్సేషన్గా ఉన్న కేకే మన డిబేట్లో ఉన్నారు. కేకే గారు వెల్కమ్, కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా మామూలు కంగ్రాచులేషన్స్ కాదు మీకు, అంటే ఏ పార్టీకి ఇచ్చారనేది నాకు అనవసరం, కానీ అందుకే అంటున్నా, అదే చెప్తున్నా, అంత పర్ఫెక్ట్గా చేసినందుకు కో ప్రొఫెషనల్ దిగా నేను మీకు సన్మానం చేయాలి. నిజానికి మీరు ఒక ప్రొఫెషన్, మాదొక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో అంత పర్ఫెక్ట్ రిజల్ట్ చూపించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ఇప్పుడు మా అమరు ఉన్నాడు, వీళ్ళు సిబిఎన్ ఫోరం అని చెప్పి ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కలిసి తిరిగి మొత్తం రాష్ట్రం అంతా దాదాపు 3-4 నెలలు కష్టపడి తిరిగారు. అంతా అన్న 150 పైన వస్తాయి అనేవాడు. అంటే ఇది ఉజ్జాయింపు, అదేం ప్రొఫెషనల్ థింగ్ కాదు, కానీ ఒక అవగాహన. కానీ మీరు అట్లా కాదు, డేటాతో సహా ఇచ్చి 161 అని నంబర్ పెడితే నాకు తెలిసి ఒక్కడు కూడా వచ్చేది. అట్టా ఉంది పరిస్థితి చూస్తుంటే. సో మీ కంగ్రాట్స్ చెబుతూ మీ ఇమీడియట్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఆ నంబర్ చూసిన తర్వాత? అంటే ఇప్పుడు వీళ్ళకి ఉన్నట్టు ఆబ్వియస్గా మేము టీడీపీ గెలవాలనో వైఎస్ఆర్ అట్లా లేదు, 100% ప్రొఫెషనల్ అన్నాను. 100% కాబట్టి ఆ ఎమోషన్ వీళ్ళకున్న ఎమోషన్ నాకు ఉండదు. బట్ నెంబర్కి 1 or 2 ఉంటుందేమో, 3 ఉంటుంది, రాత్రి అంతా డౌట్, అంతే డౌట్. నిన్న మీకు నైట్ డిబేట్ కూడా చెప్పాను, ఒక 4-5 అటు ఇటు ఉంటుందేమో డౌట్ పడుతుంది సార్ అటు అనేది. ఇప్పుడు దానికి ఒక్కటి దగ్గరగా ఉంది కాబట్టి ఆ నెంబర్ సంబంధించిన కొద్దిగా ఆనందం అయితే ఉంది. అది సార్. మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారు ఎప్పుడన్నా? 2019లో చేసుకున్నారు, ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. అంటే ఇలా వెళ్ళే మార్గాన్ని, లవ్ చేసుకోకుండా ఉండే మార్గాన్ని లవ్ చేస్తాను సార్ నేను. అదే అంటున్నా నేను. అట్లాగా అది చాలా గొప్ప గుణం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ కోసం చేసినట్టు, వైసీపీ వాళ్ళ కోసం చేసినట్టు కాకుండా మన ప్రొఫెషన్ కోసం మనం చేసామనే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్. సార్ మనం అంటే ఇంకోటి, మనం ఇది యూట్యూబ్లోనూ రీచ్ కోసం, నెంబర్స్ కోసం చేసేది సర్వే కాదు కదా. అది వైసీపీ ఎమ్మెల్యేలకైనా చేస్తాం, చేసి ఎమ్మెల్యేలకి విలేజ్ వారి రిపోర్ట్, మండల వారి రిపోర్ట్ ఇచ్చి మీరు ఇలా కరెక్ట్ చేసుకోండి సార్, ఇది ఇస్తే గెలుస్తారని చెప్పి వాళ్ళకి వర్క్ చేస్తాం. ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ వర్క్ చేస్తాం మనం, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా. అది పెద్దవాళ్ళని చిన్న వాళ్ళు ఎమ్మెల్యేలకు వర్క్ చేస్తాం కాబట్టి వాళ్ళు క్లయింట్ గెలవాలనే దానికి పూర్తిగా ట్రై చేస్తాం. ఒకవేళ 20,000, 10,000 మెజారిటీ డిఫరెన్స్లో ఓడిపోతుంటే వాళ్ళు క్లియర్ కట్గా చెప్తూ ఉంటారు, సార్ మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా వేస్ట్ సార్ అని. అట్ ది సేమ్ టైం పార్టీ నుంచి మొన్నే మాకు సర్వే వచ్చింది, కేకే నాకు 2,000తోనే డిఫరెన్స్ ఉంది సార్ అంటుంటారు. సార్ పార్టీ ఇచ్చేది, ఆ పార్టీ హెడ్ నేనైనా కానీ అలాగే ఇప్పిస్తాను సార్, ఎందుకంటే మీరు 20,000 మీరు డిఫరెన్స్తో ఓడిపోతున్నారంటే ఎందుకు ఖర్చు పెడతారు? అసలు పార్లమెంట్ కూడా దాని మీద ఎఫెక్ట్ పడతా ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఎవరు నమ్మితే నమ్మండి. బట్ ఇది క్లారిటీగా వాళ్ళకి బెనిఫిట్ పొందుదండి. ఓకే అంటే గెలుస్తారని కాదు, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టినా వేస్ట్ సార్, ఇంకా అనవసరం కానీ చాలా మందికి చెప్తుంటాం. సో మేము వర్క్ చేసేది వాళ్ళతోనే కాబట్టి ఇంకొంచెం క్లోజ్ అసోసియేషన్ వాళ్ళతో ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డేటా మేము సేకరించడానికి కూడా ఆస్కారం ఉంది. ఏదో ప్రొఫెషనల్గా అంటే జనాల కోసం నెంబర్ చెప్పాలని చేసే కంపెనీ కాదు కాబట్టి. మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు చేశారు? ఇప్పుడు నెక్స్ట్ టైం చేద్దాం సార్, దేశవ్యాప్తంగా చేద్దాం సార్. జస్ట్ ఆస్కింగ్ క్యూరియాసిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ ఒక సెన్సేషన్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ గెలుపు ఎంత సెన్సేషనో కరెక్ట్ మీ సర్వే అంత సెన్సేషన్ అయింది. ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అనేది ఎవరికి అర్థం కావట్లా. సో ఎలా ఎంత టీం అంటే దీంట్లో ఒకటి సార్ లేయర్స్, మేము 4 layers ఉపయోగిస్తాం సార్. ఇనిషియల్గా 175 నియోజకవర్గాలు, ఒక 500 నుంచి 1000 శాంపుల్స్ మాత్రమే, చాలా తక్కువ అంటే శాంపుల్స్ పోలీసు చెప్తే తక్కువ శాంపుల్సే కాబట్టి 175 తీస్తాం. ఈ 175లో దాదాపుగా మీరు చేసినా కానీ ఒక 50 నియోజకవర్గాలు ఇవి టైట్ ఫైట్ లేవు అని క్లారిటీగా అర్థమైపోతుంది. పైన సార్ అయినా మనకైనా ఎవరికైనా అర్థమైపోతుంది. తక్కువ శాంపుల్స్ అంటే తీసుకునే విధానంగా ఉంటుంది, అది వేరే సబ్జెక్టు. తక్కువ శాంపుల్స్లో